ఏంట్రా బొమ్మలు చూసావా? సూపర్ గా అదిరిపోయేలాగా ఏమీ లేదు. అయితే నువ్వు మలయాళం పేపరే చూడాలరా. డైలీ అన్ని భాషల పేపర్లు చదివేస్తున్నావు. టోటల్ గా మ్యాటర్ ఏమిట్రా? ఒకే విషయాన్ని ఒక్కొక్కడు ఒక్కో విధంగా వాడి స్టైల్లో క్రియేటివిటీ చూపించారు. వెరైటీగా ఏమీ లేదా? మనం 8 గంటల ముందు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో చదివిందంతా కలిపి జోడించి 8 గంటలు లేట్ గా ఇచ్చారు. ఏంట్రా ఇది? ఇంతకు ముందు పత్రికల వాళ్లే మనకు న్యూస్ చెప్పేవారు. ఇప్పుడు మనమే పత్రికల వాళ్ళకి న్యూస్ చెబుతున్నాం. వేర్ ఇస్ ద కంట్రీ? డబ్బు విషయంలో చాలా గట్టివాడు. అవునవును, షేక్ హ్యాండ్ కూడా ఎవ్వరికి ఇవ్వడు. ఏంటి బాబు కులాసేనా? చేతులు ఇవ్వడం లేదన్నా, పవర్ కులాసేనా? వ్యాపారం ఎలాగుంది? విచారించడం తెలీదు. బుద్ధిలో మాత్రమే కాదు, ధైర్యంలో కూడా. నేను పవన్ కళ్యాణ్ కన్నా దారుణమైన వాడిని. ఏమంటున్నావురా? ధైర్యంలో ఆహా, నాకు గోరు పోతే నీకు చెయ్యిపోతుందిరా. అవును, ఇతని జాతకం అలాగే చెప్తోంది. భ్రమలో పడి ఉంటాడే. తిరుగుతున్నాడు 3 సంవత్సరాలుగా ఒకే అమ్మాయి వెనకాల. ఒంటరిగా అమ్మాయి వెళ్తోంది. ఏ గాయత్రి ఆగు. హాయ్. ఏ గాయత్రి ఆగవే. ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? నేనెందుకు నిన్ను లవ్ చేస్తున్నానో తెలీదు, కానీ లవ్ చేస్తున్నా. నాకు నీ మొహాన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. దయచేసి వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆగు. నన్ను చూస్తే కోపమే కదా వస్తుంది, అసహ్యంగా లేదుగా? అయితే వెళ్ళు. మా ఇంట్లో నన్ను చూస్తేనే అసహ్యంగా ఉంటుందంటున్నారు, దాన్నే పట్టించుకోలేదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళవే. సామి, మరి పెళ్ళి? అందరికీ వివాహం తర్వాతే సమస్యలు వస్తాయి, కానీ ఇతని వివాహం సమస్యలతోనే ముడిపడింది. అయ్యయ్యో, దీనివల్ల వాడికి ఏమైనా ప్రమాదం ఉందా? ఉంది, చాలా ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంతేకాదు 3 నెలల లోపల పెళ్లి జరగాలి, లేదంటే 6 సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంది. అంటే 3 నెలల్లోనే పెళ్లి చెయ్యాలా? అవును. గాయత్రి, గాయత్రి, గాయత్రి ఆగు. గాయత్రి, గాయత్రి, గాయత్రి నిన్నే. గాయత్రి ఆగు ప్లీజ్. గాయత్రి, తన్నెవడో ఫాలో అవుతున్నాడు. అవును. ఈ కుర్రాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలరా మంచి ఫిగర్ చూసుకుని తిరగమని? వినేడిస్తే ఆగు. స్టాప్ ఇట్. ఏంటి గాయత్రి తన్ని ఫాలో అవుతున్నా? 3 నెలలుగా. 3 నెలలు కాదురా, 3 ఏళ్లుగా తన్ని లవ్ చేస్తూ ఫాలో అవుతున్నాను. ఒక న్యూ ఇయర్ రోజు తన్ని చూశాను. సంక్రాంతి పండుగ నాడు శుభాకాంక్షలు చెప్పి నవ్వాను. తను మాట్లాడకుండా వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి హ్యాపీ కనుమా అని చెప్పింది. ఆ రోజే మా మామగారి పుట్టినరోజు. ఏప్రిల్ 1వ తారీఖు తను నన్ను లవ్ చేయడం లేదని ఫూల్ చేసింది. నా ఫ్రెండ్ పుల్రాజు నన్ను తిట్టి తనకి బ్రేకప్ ఇచ్చేయమన్నాడు. నేను బ్రేకప్ చేసేసాను. నన్ను, ఆమెను కాదు. ఒక లవర్ కి బ్రేకప్ చెప్పడం కంటే ఒక ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పడమే చాలా వరస్ట్ ఫీలింగ్. సరే అని వీడికి సారీ చెప్పిన రోజు తెలుగు ఉగాది రోజున. సరే నేను ఇకపై నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పేసి వచ్చేసాను. 1 వారం నా వల్ల కాలేదు. ఎంత ఆకలేస్తుంది, ఈజీగా బయటికి రాలేక లోపలికి ఏదైనా చూసేయాలి. ఉగాది తన దగ్గరికి వెళ్ళాను. కోప్పడింది. కోప్పడు కానీ అసహించుకోకుండా డైలాగ్ చెప్పారు. మా మామ కూడా సూపర్ గా ఉంది. నేను ఆ తర్వాత మేడే, రంజాన్, స్వతంత్ర దినోత్సవం, కృష్ణ జయంతి, వినాయక చవితి, మొహరము, వైకుంఠ ఏకాదశి, గాంధీ జయంతి, వాళ్ళ బామ్మ చనిపోయిన రోజు, అన్నిటికీ శుభాకాంక్షలు చెప్పాడు. ఎంత పెద్ద డైలాగ్ చెప్పించావు? అంతెందుకు, దీపావళి, మిలాదున్ నబి, క్రిస్మస్, తిరువన్నామలై గిరివాలం కూడా వెళ్తున్నాడు. చిల్డ్రన్స్ డే రోజు కూడా ఈ చంటోడు శుభాకాంక్షలు చెప్తూ తన వెనకే తిరిగాడు. సో తను నా ఫిగర్. తను చూడటం, సైట్ కొట్టడం, ఫాలో అవ్వడం, సొల్లు కార్చడం, ఏడిపించడం, హార్న్ కొట్టడం, ఇకపై అలాంటి పనులు ఏవి చేయకు. ఎందుకంటే అదంతా నా పని. ఎందుకంటే మాకు వేరే పనే లేదు. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు, నాకు చేస్తున్నావు. నీకోసం మాట్లాడుతున్నాను. ఎందుకు అనవసరంగా ఇదంతా నాతో చెప్తున్నారు? ఏంట్రా? నన్ను ఎందుకు కొట్టావు?